కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించే రథం కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి. ముస్తాబైన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారి పూజల అనంతరం ఏదైతే ఉందో కదిరి వీధుల్లో మాడ వీధుల్లో ఏకంగా రథోత్సవాన్ని ఇక్కడ లక్షలాది మంది భక్తుల మధ్య రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇక్కడ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఎటువంటి ఏర్పాట్లు చేశారనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కదిరి డిఎస్పి ఉన్నారు మనతో. ఇక్కడ ఏం చెప్తారు ఆయన మాటల్లో విందాం ఒకసారి. ఎందుకంటే ఇప్పటికైతే మాత్రం రథాన్ని పూర్తి స్థాయిలో ముస్తాబు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉందో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో డిఎస్పీ గారు ఉన్నారు. సార్, ఏంటి ఏర్పాట్లు ఎలా చేశారు? శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైన తేరు ఉత్సవం జరుగుతుంది. ఈ తేరు ఉత్సవానికి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 4 డిఎస్పీలు, 20 మంది సిఐలు, 45 మంది ఎస్ఐలు, 700 మంది సిబ్బంది. ఈ సిబ్బంది అంతా కూడా సత్యసాయి జిల్లానే కాకుండా అనంతపురము, చిత్తూరు, తిరుపతి నుంచి కూడా రావడం జరిగింది. అదే కాకుండా ఏపీఎస్పీ స్పెషల్ పార్టీలు కూడా ఈ బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, వారి విలువైన వస్తువులు దొంగలించకుండా జాగ్రత్తలు చెప్తూ అవసరమైన చర్యలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చే అవకాశం ఉంది అంటారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? మొత్తం భక్తులు ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి 3 గంటలకు దర్శనం స్టార్ట్ అయింది. తేరు వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి 12 వరకు కూడా తేరు మీద భగవంతుడు అందరికీ దర్శనం ఇస్తాడు. మొత్తం 2 లక్షల మంది వరకు రావచ్చని మేము అంచనా వేస్తున్నాం. సార్, ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్? ముఖ్యంగా దవనము మిరియాలు స్వామి రథం మీద వేయడానికి చాలా మంది భక్తులు ఆసక్తి చూపుతారు. ఇందులో ఈ తొక్కిసలాట జరిగే అవకాశం ఏమైనా ఉండే అవకాశం? అంటే అటువంటి ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగదు. దీని యొక్క ప్రధాన ఉద్దేశము మరియు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, తేరు పూర్తయిన వెంటనే ప్రతి చోట కూడా ఉత్సవం పూర్తవుతుంది. ఇక్కడ తేరు పూర్తయిన తర్వాత ఉత్సవం స్టార్ట్ అవుతుంది. తేరు పూర్తయిన తర్వాత ప్రతి భక్తులు కూడా తేరు ఎక్కి దర్శనం చేసుకొని తేరు దిగిపోతాడు. అందుకు నిచ్చెనలతో ఏర్పాటుతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. దవలము మిరియాలు దేవునికి శాంతింపజేయడానికి, వారి కోరికలు నెరవేరడానికి కూడా ఇక్కడ భక్తులు ముఖ్యంగా నరసింహస్వామికి సమర్పించుకుంటారు. ఫైనల్ గా 14 రోజుల పాటు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రథోత్సవంతో రథోత్సవం చివరి కాదు, ఈ నెల 13వ తారీఖు చివరిగా ఉంటుంది. చక్రస్థానంతో ఇది ముగుస్తుంది. ఇది మొత్తం మీద అయితే చూడవచ్చు. మొత్తం మీద అయితే కదిరిలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఏదైతే ఉందో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు దాదాపు 14 రోజుల పాటు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి చూడొచ్చు. ఇప్పటికే తాడు రథాన్ని లాగడానికి భారీ స్థాయిలో భక్తులు కూడా చాలా స్థాయిలో పెద్ద ఎత్తున, ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు భారీ స్థాయిలో ఇప్పటికే కదిరి డిఎస్పీ చెప్పినట్టుగా దాదాపు భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశాం. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ రోజు అయితే చూడొచ్చు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించి రథాన్ని లాగడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ప్రత్యేక పూజల అనంతరం ఏదైతే నగర వీధుల్లో, కదిరిలోని నగర వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని లాగడానికి ముఖ్యంగా ఈ వచ్చినటువంటి భక్తులు, లక్షలాది మంది భక్తులు ఇక్కడ రథం మీద దవనము మిరియాలు వేసి తమ కోరికలు కోరుకుంటారు. వారి ఏదైతే ఉందో అభీష్టం నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఉందో ప్రధాన అర్చకులు కావచ్చు, ఇలాంటి చాలా మంది భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ నిర్వహించేటటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు దాదాపు 14 రోజులు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు. చివరిగా చక్ర స్నానం, స్వామికి చక్ర స్నానంతో ఈ 14 రోజుల కార్యక్రమం ముగింపు జరుగుతుంది. కాబట్టి ఈ రోజైతే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని లాగడానికి ఇక్కడ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగాయి. ముఖ్యంగా పోలీసులు మాత్రం 4 డిఎస్పీలు భారీ స్థాయిలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. మరి మొత్తానికి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు చేశాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కాసేపట్లో ఇంకా రథాన్ని ఇక్కడ నగర వీధుల్లో ఊరేగించడానికి భక్తులు మొత్తం ప్రజలు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV కదిరి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.